బీఆర్ఎస్ పై నిప్పులు చెరిగారు భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ. బీఆర్ఎస్ హయాంలో సింగరేణిని సర్వనాశనం చేసి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని మండిపడ్డారు. 8 లక్షల కోట్ల అప్పు చేస్తే ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి వడ్డీలు కడుతోందన్నారు. నిరుద్యోగులకు ఉద్యోగాలు రాక, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేక ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు ఎమ్మెల్యే గండ్ర. 8 లక్షల కోట్ల అప్పు వల్ల ఈరోజు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు రాక, అస్తవ్యస్తంగా కాంట్రాక్టర్లకు బిల్లులు రాక, ఇప్పుడు మేము చేసిన పనులు కూడా టెండర్లు పిలిస్తే టెండర్లకు దరఖాస్తులు పెట్టలేక, ఒకవేళ చేసుంటే బిల్లులు రాక ఏవైతే ఇబ్బంది పడుతున్నారో ఆ జీవోలు కొన్ని పనులలో జాప్యం జరిగింది తప్ప మేము ఎవరి ప్రభుత్వంలో ఏమి జీవో వచ్చింది, ఏ పనులు జరుగుతున్నాయో నువ్వు చర్చకు సిద్ధమా అని అడుగుతున్నా. దమ్ముంటే నేను మొత్తం కూడా జీవోలతో సహా డిసెంబర్ 7వ తారీఖు ప్రమాణ స్వీకారం చేశాం. నేడు 30 నెలలు పూర్తయింది. ఈ 30 నెలల కాలంలో 100 కోట్ల రూపాయల నిధులు తెచ్చా.